లేదా హెమిక్రేనియా పార్శ్వపు నొప్పులు, వీటిలో ఏదైనా కలగవచ్చు. ఇదే విధంగా సూర్యోదయం కాకుండా ఉదయం 9 గంటల నుంచి కూడా కొందరికి నేత్రం 3 వరకు అట్లాగే వస్తాయి. మిగతా అంతా సమానం. ప్రారంభించడం సూర్యోదయం టైంలో ప్రారంభించే బదులు 9 గంటలకు ప్రారంభించి మిట్ట మధ్యాహ్నం దాకా విపరీతం అయిపోతుంది. అక్కడి నుంచి క్రమంగా తగ్గడం కనుక 9ంటికైనా ప్రారంభించవచ్చు, సూర్యోదయం ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. హెడేక్స్ అయినా అంతే. నేత్రమూరు వాళ్ళకి వచ్చేటువంటి వరస జ్వరాలు అంటారు, మలేరియా జ్వరాలు, మరి మన్యక జ్వరాలు, వాటికి కూడా అంతే. సన్ రైజ్తో స్టార్ట్ అవుతుంది చలివేయటం. క్రమంగా టెంపరేచర్ 106, 107 కూడా వస్తుంది మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికి. ఈ మధ్యలో వాంతి గింతి అవుతాయి, 1, 2. అక్కడి నుంచి క్రమంగా తగ్గిపోతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి తగ్గి 7, 7:30, 8 అయ్యేటప్పటికి 97, అంటే బాగా సబ్నార్మల్ వచ్చేస్తుంది. 96, 96:30 అట్లాగా. రాత్రి అంతా అలాగా చల్లగా హాయిగా ఉంటుంది. మళ్ళీ సూర్యోదయానికి 99 ప్రారంభమై మళ్ళీ 106, 107 అలా కొడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా రోజు అయినా రావచ్చు, వచ్చినా నేత్రమూరే. ఇలా రోజు విడిచి రోజైనా రావచ్చు, అట్లా వచ్చినా నేత్రమూరే. లేదా ఇతర వైద్యంలో చికాకులు చిక్కిరి బిక్కులు చేసి అంటే టూ మచ్గా అలోపతి వాడినప్పుడు ఈ మోడాలిటీస్ డిస్టర్బ్ అవుతాయి. అయి ఈవేళ ఒక మాట వచ్చి 10 రోజుల తర్వాత ఒక మాట వచ్చి 4 రోజుల తర్వాత ఒక మాట వచ్చి, కానీ టైమింగ్స్ అలాగే మెయింటైన్ అవుతాయి అనుకోండి, అప్పుడు కూడా నేత్రమూరే. నేత్రమూరినే సూచిస్తుంది. రోజు రావటం లేదేమి, లేకపోతే దీనికి రోజులు లెక్క కుదరటం లేదేమి. వస్తే రోజు రావాలి, లేకపోతే ఎవరి ఆల్టర్నేట్ డే రావాలి, లేకపోతే ఎవరి 7th డే రావాలి, 14th డే రావాలి అన్నది నిజమే. ఎప్పుడది వెన్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్ బై ఇండిస్క్రిమినేట్ టైప్ ఆఫ్ డ్రగ్గింగ్ అండ్ ట్రీట్మెంట్. అలోపతి వైద్యంలో టూ మచ్గా డ్రగ్గింగ్ చేస్తే ఈ మోడాలిటీస్ పోతాయి, డ్రగ్స్ను పట్టుకుంటానికి చాలా కష్టం. లేదా హోమియోపతి మందులతో కూడా అలోపతి వైద్యం చేసినా అలా ఇంకా ఎక్కువగా హారం జరుగుతుంది. తరచుగా ఏది కనిపిస్తే ఆ మందు వాడేస్తూ ఉంటాం. పొద్దున కొంచెం తలకాయ భారంగా ఉన్నట్లయితే రావుగా సరిపెట్టిన ఒక డోసు వేసుకుంటాం. మధ్యాహ్నం అయ్యేటప్పుడు కొద్దిగా ముక్కు దొరదగా ఉంటే తుమ్ములుగా ఉన్నట్లయితే 10, 10:30కి ఆఫీస్కి వెళ్ళే టైంకి ముక్కులో దొరద గురగురగురలాడుతుంది. దల్కమర ఒక డోసు వేసుకుంటాం 200. తర్వాత ఆఫీస్కి వెళ్ళి బళ్ళు తుమ్ముతూ ఉంటే నేత్రమూరు 200 జేబులో ఉంచుకుని ఒక డోసు వేసుకుంటాం. రాత్రి అయ్యేటోడికి 10, 12 డ్రగ్గులు అవుతాయి. అంటే సొప్పం వేసినట్టు వేస్తూ ఉంటారు ఈ డ్రగ్గులు. ఒక 1, 2 ఏళ్ళు అయ్యేటప్పటికి జబ్బుకి రూపురేఖలు ఉండవు, వాళ్ళకి రూపురేఖలు ఉండవు. వాళ్ళ స్వభావం కానీ వాళ్ళ సైకాలజీ కానీ తెలియదు, జబ్బుల తాలూకు సైకాలజీ తెలియదు. డ్రగ్గులకి సెలెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి వాళ్ళు పాడైపోతుంది మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా. ఇంకా హోమియోపతి ఏమీ లేదు, ఊరికే జనబెడతా చూస్తూ. వాళ్ళకి మళ్ళీ హోమియోపతి వాడాలంటే మిగతా అన్ని డ్రగ్గులు మానేసి నీరసం రాకుండా ఏదైనా ఆహారంలో మంచి రకమైనటువంటి పద్ధతులు చేసి ఒక 5-6 నెలలు మందులు లేకుండా కటాఫ్ చేసి పెట్టినట్లయితే అప్పుడు మళ్ళీ వాళ్ళ డ్రగ్గులకి దగ్గరికి కావాల్సినటువంటి మోడాలిటీస్లో కొడతారు. అప్పుడు సూటబుల్గా ఉన్నది నక్సామికా కానీ సల్ఫర్ కానీ పల్సటిల్లా కానీ ఒక రోజు వేసి 2 నెలలో 3 నెలలో కాలక్షేపం చేస్తే అదృష్టం బాగుంటే వాళ్ళ డ్రగ్గు కరెక్ట్గా ఇండికేట్ అవ్వచ్చు, లేకపోతే అప్పటికి కూడా కాకనపోవచ్చు. ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. మోడాలిటీస్ మనం అనుకున్నంత పుస్తకాల్లో చూసినట్టు ఎందుకు కనిపించవు అని ఆశ్చర్యం వేస్తుంది. పుస్తకాల్లో చెప్పినట్టు ప్రవర్తించబోవటం డైరెక్ట్ ఆన్సర్. వాడు ఎలా వాడమన్నాడో ముందు పుస్తకంలో అలా వాడితే పుస్తకంలో చెప్పినట్టే కనిపిస్తాయి హోమియో మంత్రాలు. అలా వాడకపోతే అలా మనం వాడినట్టే కనిపిస్తాయి. ఆ తేడా చూసుకోవాలి. కనుక మలేరియా నేత్రమూలికి అదే పద్ధతి. తర్వాత హెమిక్రేనియాస్ అంటే పార్శ్వపు నొప్పులు, అవి కూడా అదే మీకు కెంట్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. హెమిక్రేనియా, క్రేనియం అంటే స్కల్, హెమిక్రేనియం అంటే హాఫ్ స్కల్, హెడేక్ అని. పార్శ్వపు నొప్పులు అంటారు మనం. అయితే ఇలాంటి పార్శ్వపు నొప్పులు, మలేరియాలు, వరుస జ్వరాలు, పీరియడ్స్ ఉన్నటువంటి వాటిలో
ఆ పేషెంట్కి కావాల్సినటువంటి కరెక్ట్ డ్రగ్ మనం పట్టుకుంటే కానీ నిజమైన క్యూర్ జరగదు హోమియోపతిలో. అలోపతిలో నిజమైన క్యూర్ ఎలాగో జరగదు, హోమియోపతిలో ఆ డ్రగ్ దొరికితే కానీ క్యూర్ జరగదు. ఆయుర్వేదంలో డ్రగ్ దొరకడంతో సంబంధం లేకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్, చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి ఈ హెమిక్రేనియాకి. అంటే హోమియో కన్నా చాలా ఫార్ మచ్ ఇన్ అడ్వాన్స్ ఆయుర్వేదంలో కానీ జాగ్రత్తగా మనం ఫాలో కాగలిగితే. అంటే హోమియోపతిలో డ్రగ్ దొరక్క కింద మీద పడుతూ ఉంటే ఆయుర్వేదంలో చెప్పినటువంటి మెథడ్స్ ప్రొసీడ్ అయినట్లయితే క్లియర్ కట్గా క్యూర్ అయిపోతాయి. ఎలాంటి పార్శ్వ నొప్పులైనా సరే రోజు రోజు వస్తూ ఉండి నెలల తరబడి కానీ సంవత్సరాల తరబడి కానీ వస్తున్నటువంటి పార్శ్వ నొప్పులకి నూటికి దాదాపు మన 10% అని మన ఎక్స్పీరియన్స్తో చెప్పలేం కనుక 95% రాడికల్ క్యూర్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఆయుర్వేదంలో ఉన్నది. రాత్రి పడుకునేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పోసి ఎట్టబెట్టి పొద్దున్నే లేచి మొహం కడుక్కుని తాగేసి స్నానం చేసిన తర్వాత మొట్టమొదటి ఐటమ్గా తింటకి నేను రాత్రి తయారు చేసుకుని ఉంచుకోవాల్సిన ఐటమ్ ఒకటి ఉంది. అంటే మందు ఉండదు, మందు అక్కర్లేకంటే క్యూర్ అవుతుంది ఆయుర్వేదంలో. స్వస్థస్య ఊర్జత్కరం కించి రాష్ట్రస్య రోగం అన్నాడు. ఆరోగ్యవంతుడు వాడు తింటే వాడి హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. మా మెథడ్స్లో జబ్బు ఉన్నటువంటి వాడు తింటే జబ్బు తగ్గాలి, రెండింటికి ఒకటే మెథడ్ అని చేత నాన్ మెడిసినల్ టైప్ ఆఫ్ రెక్టిఫికేషన్ అని ఒక చాప్టర్ ప్రత్యేక ఆయుర్వేదంలో ఉంది. అంటే మనం నిజంగా సైంటిఫిక్ గా మాట్లాడాలంటే దాని సైంటిఫిక్ నేచర్లో హోమియోపతి ఏ మూలకి సాల్దో, మిగతా సిస్టమ్స్ అసలు ఉప్పులోకి సోదులోకి రావు. కోపడికండి కోపడి లాభం లేదు. ట్రూత్ దగ్గర కోపడి చికాకు పడి ఏమి లాభం లేదు. అయితే హోమియోపతి సాల్దని ఎందుకన్నానంటే ఆయుర్వేదం వరుసన కొన్ని వేల సంవత్సరాల్లో కొన్ని వందల మంది సైంటిస్ట్ యొక్క రీసెర్చ్ క్రోడీకరింపబడ్డది. హోమియోపతి ఒక్కడి మీదనే ఆధారపడి ఉండి డిస్కవరీ చేయబడ్డది. దాంతో పోల్చినట్లయితే క్రెడిట్ హోమియోపతికే వస్తుంది. ఎందుకంటే హోమియోపతిలో ఒక్కడే ఋషితో మొత్తం సైన్స్ అంతా అవతరణం అయింది భూమికి. ఆయుర్వేదంలో కొన్ని వందల మంది ఋషులు వాళ్ళ పేర్లన్నీ కూడా అందులో ఇచ్చాడు జరగడం. అందుకని ఆ మాత్రం ఛాన్స్ ఆపర్చునిటీని ఒక 10 మంది హ్యానిమల్స్ ఉన్నట్లయితే ఆయుర్వేదం లాంటి సైన్స్ ఇంకా మనకు దొరికే ఉండేది, ఏమి సందేహం లేదు. కానీ రిజల్ట్ మాత్రం ఆయుర్వేదంలో ఉన్న కొన్ని డైమెన్షన్స్ దగ్గరికి వెళితే హోమియోపతి ఇంకా ఏమి చేయడానికి వీళ్ళ దూరాన్ని ఉంటుంది, దండం పెట్టి చూస్తూ ఊరుకుంటారు, అలాంటివి ఉన్నాయి. అయితే అర్థం కావాలన్నా కూడా ఆయుర్వేదం అర్థం కావాలంటే హోమియోపతిలో ఉన్నటువంటి ఆర్గనాను ఫిలాసఫీ సరవుగా అర్థం కావాలి. ఎందుకంటే దీని మీద అడ్వాన్స్డ్ థియరీస్ లేకపోతే మనం ఇప్పుడు ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్స్ చూస్తున్నట్లే వాతం అంటే విండ్ అని, పిత్తం అంటే బైల్ అని, శ్లేషమం అంటేనేమో ఫ్లెమ్ అని, ఇట్లాంటి కొండముచ్చు ట్రాన్స్లేషన్స్ మనకు కనిపిస్తాయి. మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ డర్టీ నాస్టీ ఫెలోస్ విత్ డర్టీ చీక్ ఎవ్రీబడి ట్రైస్ టు ట్రాన్స్లేట్ సైంటిఫిక్ బుక్స్. మనకి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఏమిట్రా వాతం అంటే విండ్ అంటాడు, దీనివల్ల దగ్గు చేస్తుంది అంటాడు, అంతకుముందేమో దీనివల్ల లైఫ్ పల్సేషన్స్ ఉన్నాయంటాడు. వాడు ఏం చెబుతున్నాడు కొద్ది కొబ్బరికాయ ఇచ్చినట్టు ట్రాన్స్లేట్ చేశారు త్రాష్టపూడ కొడుకులంతా సైంటిఫిక్ బుక్స్. కోపడకండి, కోపడ లాభం లేదు. అంటే నువ్వు చిన్నగా చెప్పగలవా అని మీరు అడగచ్చు. చెప్పగలను కాబట్టి ధైర్యంగా ఇక్కడ నుంచే అంత గట్టిగా చెబుతున్నాను. మరి ఇప్పటికి 72 నుంచి ప్రతి సంవత్సరం జెనీవాలో ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పెద్ద డాక్టర్స్, సర్జన్స్, ఫిజిషియన్స్ కలిసి 23 ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా ఆయుర్వేదిక్ లెసన్స్ నా దగ్గర పుచ్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమన్నా తేడా ఉంటే దవడ బదులు కొట్టి ఉండేవాడు. ఆయుర్వేదంలో మాత్రం దే ఆర్ వెరీ ఆర్డెంట్ డిసైపుల్స్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ ఆయుర్వేద ఇన్ ఏ వింగ్ ఆఫ్ ది హాస్పిటల్. ఒక వింగ్ దానికోసం వాళ్ళు పెట్టుకున్నారు. డాక్టర్ హ్యాస్ అని చెప్పి సూపరింటెండెంట్ ఆఫ్ ది హోల్ హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ మై చీఫ్ డిసైపుల్స్ ఇన్ జెనీవా. ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయుర్వేదం నేర్చుకుంటారు. 13 days 13 లెక్చర్స్ వాళ్ళకి ఇస్తాను ప్రతి సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ లెక్చర్స్ ఇలా పెడుతూ ఉంటుంది. అని చేత ఊరికే చెప్పే విషయాలు కావు. ఇప్పుడు నేను రాత్రే తయారు చేసుకోవాలి ఈ తలకాయనికి తగ్గటానికి. ఏమిటి? ఓ గ్లాసులో
ఓ వెండి గిన్నెలో కొన్ని ఒక అబౌట్ 10 ounces మిల్క్ పోసుకోండి. అందులో కొంచెం అన్నం వేస్తారు. అందులో కొద్దిగా ఒక చిటికెడు శొంఠి పొడి వేస్తారు. దట్ ఇస్ ఓన్లీ మెడిసినల్ సబ్స్టెన్స్ దట్ ఈస్ యూజ్. మిగతా అన్ని ఫుడ్ సబ్స్టెన్స్ వేసి దాంట్లో కొద్దిగా మజ్జిగ చుక్క వేస్తారు. మూత పెట్టేస్తారు. రాత్రి మూత పెట్టి ఈ గిన్నె కుండలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ గిన్నె పెడతారు అన్నమాట. కుండ అడుగున బాటంలో నీళ్లు పోసి దాంట్లో ఈ గిన్నె పెడతారు. అంటే తెల్లవారేటప్పుడు చల్లగా అయి ఉంటుంది. పైన మూత పెట్టేస్తారు. ఈ మొహం కడుక్కున్న తర్వాత ఆ రాగి చెంబులో నీళ్లు తాగిన తర్వాత స్నానం చేసి ఫస్ట్ ఐటమ్ కింద ఈ గిన్నెలో ఉన్నటువంటి ఆ పెరుగు అన్నం తింటారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పార్శ్వ నొప్పులైనా సరే బాండ్ సంతకం పెట్టవచ్చు. సాల్ట్ వేయరు, రాక్ సాల్ట్ వేస్తారు. కొద్దిగా రాక్ సాల్ట్ సైంధవలో ఉంటారు, అది వేస్తారు. ఒక చిటికెడు. మొదటి రోజున తిన్న తర్వాత ఆ రోజున వచ్చిన హెడేక్ ఏమో చెప్పలేం, కానీ ఆ మర్నాడు నుంచి వాళ్ళకి హెడేక్ అంటూ డిసపియర్ అయిపోతుంది కంప్లీట్ గా. వాళ్ళు బుద్ధి కలిగి కనుక ఒక 3 months అది కనుక తిన్నట్లయితే లైఫ్ లాంగ్ గా వాళ్ళకి ఇంకే జబ్బు అయినా రావచ్చు, కానీ హెడేక్ అయినటువంటి జబ్బు రాదు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చేసినటువంటి క్యూర్స్ దీంట్లో అబౌట్ 60-65 రాడికల్ క్యూర్స్ ఉన్నాయి. మొహం కడుక్కోకుండా కాదు, కడుక్కునే తాగాలి. మొహం కడుక్కోకుండా తాగేటువంటి పద్ధతి వెస్ట్ నుంచి మనకు వచ్చింది. వాళ్ళు మన ఈస్ట్ నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు మొహం కడుక్కొని తాగకుండా ఉంటాం. అంచేత మనం కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర అదే నేర్చుకోవాలి. వెండి గిన్నె వాడమన్నాడు. నీళ్ళకు దాంట్లో నీళ్ళలో పెట్టాలి. అంటే వాడు చెప్పినట్లు చేస్తే వాడు చెప్పిన రిజల్ట్ ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుందో మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, కానీ మొత్తం రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది వాడు చెప్పినట్టు చేస్తే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి రాడికల్ క్యూర్స్. ఇది వాడి ఫిజికల్ నీడ్ చూసుకోవాలి. వాడు డయాబెటిక్ అనుకోండి, ఇంకా ఎక్కువ నీళ్లు కావాల్సి వస్తాయి దాహం ఎక్కువ ఉంటే. అంచేత ఈ షుడ్ హ్యావ్ ది చాయిస్ ఆఫ్ ది క్వాంటిటీ. వాడి ఆకలి తప్పులను బట్టి అందరికీ ఒకే క్వాంటిటీ పెట్టేయకూడదు. వాడి ఏజ్, స్టేజ్ ఆఫ్ ది హెల్త్, ఇవన్నీ దాన్ని బట్టి ఉంటుంది, చూసుకోవాలి. అంటే ఎక్కడికి చాలనిపిస్తుందో అక్కడికి ఆపాలి. శరీరానికి తెలుసును. ఇప్పుడు ఊరికే ఫర్ ఇంట్రెస్ట్ చెప్పాను. హెడేక్స్ లో మాత్రం ఈ నేట్రమూరు చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. దొరికిందంటే క్యూర్ చేస్తుంది. అయితే నేను చెప్పాను, నేట్రమూరుతో హెడేక్స్ తో క్యూర్ చేసేటప్పుడు డైరెక్ట్ గా నేట్రమూరు వేయడం అంత సేఫ్ కాదు. నేట్రమూరు ప్రయోగించినట్లుగానే బ్రయోనియా ప్రయోగించండి. ఇలాంటి హెడేక్స్ వచ్చినటువంటి కేసుల్లో సాయంత్రం హెడేక్ డిసపియర్ అయిన తర్వాత బ్రయోనియా 1 ml ఒక డోస్ వేయండి. వేస్తే మర్నాడు నుంచి మళ్ళీ హెడేక్ ప్రమేయం ఉండదు. కొన్నాళ్ళైపోతుంది. అయిపోయి 1-2 నెలలు అయిన తర్వాత మళ్ళా వస్తుంది. ఎందుకంటే బ్రయోనియాది కాదు నేట్రమూరుది. అప్పుడు బ్రయోనియా 10 ml ఒక డోస్ వేయండి. వేస్తే మళ్ళీ కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది. ఇంకా 4 రోజులు అయిన తర్వాత బాగా శుభ్రంగా ఉంటాడు. అలా వదిలేస్తే 5-6 నెలలు మళ్ళీ రాదు, కానీ 5-6 నెలల తర్వాత వస్తుంది. అప్పుడు 1 నెల అయిన తర్వాత ఓ రోజు రాత్రి మంచి రోజు చూసుకుని వాడు పంచాంగం చూసుకొని నేట్రమూరు 10 ml డోస్ వేసేస్తున్నారు. వేసుకున్నట్లయితే ఇంకా మళ్ళీ వాడికి అగ్రవేషన్ కానీ మొదలైనవి ఏమీ లేకుండా కంప్లీట్ రాడికల్ క్యూర్ ఫర్ లైఫ్. హెడేక్ ఉండదు. ఏదైనా నేట్రమూరు రాత్రే బెటర్. కొన్ని డ్రగ్స్ కి కొన్ని టైమింగ్స్ బెటర్. సల్ఫర్ తెల్లవారుజామున వేసుకుంటాం మంచిది. నక్స్వామిక నైట్ వేసుకుంటాం మంచిది. అలాగే నేట్రమూరు నైట్ వేసుకుంటాం మంచిది. ఇది చూసుకోవాలి. ఎందుకంటే నేట్రమూరు పొద్దున వేసుకున్నట్లయితే దీంతో పాటు వాడు తలకాయ లేపేస్తుంది. అగ్రవేషన్ టైంకి హెడ్ గా వేసుకోకూడదు. ఏముందు కూడా క్రానిక్ డిసీజ్ ఫీవర్. అలాగే మలేరియాకి పొద్దున వేసారనుకోండి, వేస్తే రోజు
106 వస్తుంది అనుకోండి, ఈవేళ 107 వస్తుంది అంటే పట్టలేక కావాలి. వాడికి హెమరేజ్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. 107 వచ్చిందంటే బ్రయోనియా కాదు, నేట్రమ్ 3. కానీ ఏ డ్రగ్ అయినా అగ్రవేషన్కి ఎహెడ్గా వేస్తే అంతే. రాత్రి 9కి 8:30కి బ్రయోనియా వేశారనుకోండి, వాడికి దగ్గు వస్తున్న పేషెంట్కు, హెడేక్ వస్తున్న పేషెంట్కు బుర్ర బదలైపోతుంది. ఎందుకని 9 PM అగ్రవేషన్ బ్రయోనియా. ఆల్మోస్ట్ ఆల్ ది సిమ్టమ్స్ 9 PMకి సడన్ గా అగ్రవేట్ అవుతాయి. కుర్రాళ్ళు పడుకుని నిద్రవుతున్న వాళ్ళు రాత్రి 9కి నిద్రలో లేచి ఖంగును గంటన్నర సేపు దగ్గేసి మళ్ళీ పడుకుంటారు. వాడికి పొద్దున పూట ప్రయోజనం వేస్తే ఆ రాత్రి నుంచే దగ్గు రాదు ఇంకా. అందుకని బ్రయోనియా ఎమర్జెన్సీస్ అంటే వీడు ఎట్లా ఉంటాడో ఇంకా సేపట్లో అన్న కేసుల్లో తప్ప ఎప్పుడు కూడా సాయంత్రం 7-7:30 తర్వాత నుంచి వేయరాదు. అంటే ఎహెడ్ ఆఫ్ అగ్రవేషన్ టైం ఎప్పుడు వేయకూడదు. బ్రయోనియా మార్నింగ్ వేస్ లేదా బెస్ట్ టైం హ్యానిమన్ ప్రకారం ఎప్పుడు కూడా ఏ డ్రగ్ అయినా సరే వేయడానికి, ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజ్. ఎందుకంటే అక్యూట్ డిసీజ్ లో మనం వెయిట్ చేయడానికి ఒక్కొక్క టైం ఉండదు. క్రానిక్ డిసీజ్ లో ఎక్కడ మినిమం వస్తుందో సఫరింగ్, రోజు మొత్తం మీద సఫరింగ్ నిల్ అయిపోయే టైం ఉంటుంది. ఆ టైం చూసి దానికి ఒక అరగంట యాడ్ చేసి అక్కడ వేయమన్నాడు. ఏ డ్రగ్ అయినా సరే జస్ట్ నో అదర్ థాట్ అబౌట్ ఇట్, అది బెస్ట్ టైం. రిజల్ట్స్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఆ డ్రగ్కి బెస్ట్ ఎవాల్యుయేషన్ టైం చూసుకోండి. ఆ ఎవాల్యుయేషన్ టైంకి ఒక ½ అన్ అవర్ యాడ్ చేయండి, అక్కడ వేయండి. రిజల్ట్స్ చూడండి, మ్యాక్సిమం అడ్వాంటేజ్ మనం డిరైవ్ చేస్తాం. ముఖ్యంగా హ్యానిమన్ చెప్పిన కారణం, దానికి రేషనల్ ఏమిటంటే ఈ మందు ఇక్కడ మనం వేసేటప్పటికీ శరీరం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతున్న టైంలో మనం వేశాం. అంచేత కాన్స్టిట్యూషన్ ఫైట్స్ నో టైమ్ టు రిసీవ్ యువర్ మెడిసిన్ ఫర్ టుడే. మరి ప్లేడర్ గారింటికి వెళ్ళామనుకోండి, కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో ఆయన భార్య పిల్లలు తనుకుంటున్న టైంలో వెళ్ళామనుకోండి, ఆయన ఏదో పెట్టి కొడుకును కొడుతున్నాడు, కొడుకు ఏదో పెట్టి ఆయన కొడుతున్నాడు అనుకోండి ఇంట్లో. ఆ టైంలో మనం పెడితే మీ కాగితాలు గీతాలు అక్కడ పెడితే ఏమవుతాయి, అంతే అవుతుంది. ఏదైనా అగ్రవేషన్ టైంలో హెడ్గా మీరు వేస్తే ది కాన్స్టిట్యూషన్ ఈజ్ టూ బిజీ టు ప్రిపేర్ ఇట్ సెల్ఫ్ టు రెజిస్ట్ ది ఆన్స్లాట్ అండ్ ఇట్ హ్యాస్ నో టైమ్ టు రిసీవ్ యువర్ మెడిసిన్ ఫర్ టుడే అన్నాడు. అది హ్యానిమన్ చెప్పారు. ఇక్కడ ఏమైంది అంటే కన్ఫ్యూజన్ అయిపోయి కాన్స్టిట్యూషన్ సెటిల్ అవుతూ ఉంటుంది. వైటల్ ఫోర్స్ ఈజ్ హ్యావింగ్ ది బెస్ట్ హోల్డ్ అపాన్ ది కాన్స్టిట్యూషన్ టు రీఅరేంజ్ ఇట్ సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది నెక్స్ట్ ఫార్టిఫికేషన్ గ్రౌండ్. అప్పుడు మీరు ఇవ్వండి, ది కాన్స్టిట్యూషన్ రిసీవ్స్ ఇట్ అండ్ ప్రిపేర్స్ ఫర్ ది నెక్స్ట్ ఆన్స్లాట్ along with the medicine and it gets rectified. ఒకటి. రెండవది, మీరు మందు వేసిన తర్వాత అగ్రవేషన్ టైంకి మ్యాక్సిమం ఇంటర్వల్ ఉంటుంది అక్కడ వేస్తే. అందుచేత ప్లీజ్ ఒబే ది రూల్స్ అని చెప్పాడు. ఇవి 3 కారణాలు. నక్స్ పొద్దున ఎందుకు వేయకూడదు అంటే హ్యానిమన్ చెప్పాడు. నక్స్వామిగా పొద్దున 30 వేసుకుంటే మీకు తెలియదు ఏం జరుగుతుందో, 200 వేసుకుంటే తెలుస్తుంది, 1M వేసుకుంటే బాగా తెలుస్తుంది అన్నాడు. ఎందుకని నక్స్వామిగా కనుక కొంచెం పొటెన్సీస్ లో వేసుకుంటాం జరిగినట్లయితే ఒక అరగంట గంట నుంచి మొదలెట్టి 2 గంటలు 3 గంటల పాటు వర్తిగా ఉంటుంది, బుర్ర తిరుగుతుంది. అందుకని పొద్దున్నే ఆఫీసుకు పోవాల్సినటువంటి వాళ్ళు, క్లబ్కు పోవాల్సినటువంటి వాళ్ళు, దేవాలయానికి పోవాల్సిన వాళ్ళు, చర్చికి పోవాల్సిన వాళ్ళు, నమాజ్కి పోవాల్సిన వాళ్ళు అర్లీ మార్నింగ్ లేచి లక్ష్మణ్గా వేసుకుంటే బుర్రలు ఇలాగా పత్రాల్లాగా తిరుగుతూ ఉంటే ఇంకా మీకు ఆఫీసులకి ఏం లాభం లేదు. యూ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ ఏ వెరీ ఇనాపర్చ్యూన్ టైం. అంటే వీడు యాక్టివ్గా అయ్యే టైంకి వీడు వర్తిగో పుడుతుంది. నక్స్వామికి హైపోటెన్సీలో వర్తిగో స్టార్ట్ అయితే దాని యావరేజ్ టైం ఉంది ఆ వర్తిగో
3 hours. ఏ 9ంటికో వర్తికో పుట్టి 3 hours కొట్టిందంటే లంచ్ టైం దాకా వీడు తలకాయ ఆ బలం పెట్టు పడుకోవాలి. అందుకని ఆ టైము మీకు నిద్దట్లో వెళ్ళిపోతుంది, రీఅరేంజ్ అవటం, మీ మైండ్ కన్ఫ్యూజ్ అవుతాం, వర్తికి అవుతాం, డిస్టర్బ్ అవ్వదు, అప్పుడు మైండ్ మా మెడిసిన్ బెస్ట్గా వర్క్ చేస్తుంది అన్నాడు. ఇలాంటి లాజిక్ చాలా ఉన్నాయి. మనం ఎవరో యానిమల్ లాంటి వాళ్ళ ముందు ఇమాజిన్ చేయడానికి ఒక గమిడికి పనికిరాం కనుక వీ షుడ్ నెవర్ క్వశ్చన్ దీస్ థింగ్స్. అంటే మనకు తెలివితేటలు కావచ్చు, మంది కూడా 2 కాళ్లే అయి ఉండవచ్చు, యానిమల్కి 2 కాళ్లే ఉండవచ్చు. అయినప్పటికీ కూడాను వీఆర్ నోవేర్ వెన్ కంపేర్డ్ విత్ సచ్ సియర్స్. వాళ్ళది సియర్ హుడ్ను మనది ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా థర్డ్ రేట్, సియర్ హుడ్ ఫస్ట్ రేట్. ద్రష్టలు వాళ్ళు, తెలివిగల వాళ్ళం మనం. మన తెలివి దేనికి ఉపయోగించాలంటే ఒబీడియన్స్ టు లా అనేది ఎందుకు పనికొస్తుందో అది గ్రహించినందుకు మాత్రమే మన తెలివి పడుతుంది. అందులో బయోనియా నేట్రమోస్ట్ హెడేక్కి కారణాలు ఏమేమి అయి ఉండవచ్చు. రెండవది, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా అలాంటివి రావడానికి అవకాశం ఉంది. వేరే కారణాల వల్ల కానీ ట్యూమర్ వల్ల కానీ వచ్చినటువంటి ఏ హెడేక్ అయినప్పుడు కూడా ఇది మనకి క్యూర్ ఇవ్వగలుగుతుంది. ట్యూమర్ వచ్చి దాని ప్రెషర్ వల్ల హెడేక్ వచ్చినటువంటి కేసెస్ మనకి ఎక్స్రే తీస్తే వస్తాయి. కానీ హిస్టరీ తీస్తే ట్యూమర్కు ముందు కనీసం 10 సంవత్సరాల నుంచి వాడికి హెడేక్ ఉంటుంది. అంటే ఏంటి, వాడికి హెడేక్ నెగ్లిజెన్స్ వల్ల అల్టిమేట్స్ లో ట్యూమర్ వచ్చింది, ట్యూమర్ ప్రెస్ చేస్తే హెడేక్ అనేటువంటిది కూడా కలిసింది. కనుక సీక్వెన్స్ లో కాజ్ ఎక్కడుంది, ట్యూమర్ కంటే ముందు కాజ్ ఉన్నది. అందుకని ట్యూమర్ ఆర్ నో ట్యూమర్, ది టైమ్ ఇండికేట్స్ నేటర్ మోర్ అండ్ ఇట్ క్యూర్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో ది ట్యూమర్. చేయగలుగుతాం. ట్యూమర్ ఉన్న కండిషన్ లో కూడా ఇఫ్ ది పేషెంట్ ఈజ్ బిలో 35 years of age, డెఫినెట్లీ యూ కెన్ హెల్ప్. ఆ పైన డౌట్ఫుల్. అంటే టిష్యూ గ్రోత్ ఉన్నదే, ఇంకా కొద్ది గొప్ప టిష్యూస్ కి గ్రోత్ కి పాసిబిలిటీ ఉన్న ఏజ్ లో కనుక ఉంటే, పిల్లలైతే క్వశ్చన్ లేదు, బాగా ఉంటుంది. 16 ఏళ్ళు 17 ఏళ్ల కుర్రాడికి కనుక అయితే వాడు గ్రోత్ స్టేజ్ లో ఉన్నాడు. ప్రతి టిష్యూ కూడా పుట్టుతో గ్రో అవుతుంది ఇంకా. అందుకని మీరు క్వశ్చన్ వేయక్కర్ల. 30-35 వరకు ఆప్టిమం క్యూర్ అవుతుంది. ఆ పైన డౌట్ఫుల్. మరి 50 అంటే ఇంకో వాల్యుయేషన్. ఏది ఫిజికల్ ట్యూమర్ వస్తే, ట్యూమర్ కంటే ముందు మాత్రం ట్యూమర్ లాంటి హెడేక్ తప్పనిసరిగా ఉంటుంది ప్రతి ట్యూమర్ ఉన్నవాడికి ఉంటుంది, టేకప్ చేయొచ్చు. అయితే ట్యూమర్ కు రాకముందు ఉన్న హెడేక్, ఇరిటబిలిటీ, యాంగరు, అవుట్ బర్స్ట్స్, లేదా సారో, డిజెక్షన్, డిసప్పాయింట్మెంట్ మైండ్ కి, ఇట్లాంటి రకాలైనటువంటి వెరీ స్ట్రాంగ్ అండ్ పంజెంట్ టైప్ ఆఫ్ మెంటల్ సింటమ్స్ తో కలిసి ఉంటాయి. దెన్ దే ఆర్ థరోలీ క్యూరబుల్ అండ్ ఇట్ ఈస్ షూర్ దట్ దే ఆర్ క్యూరబుల్. వైలెంట్ మెంటల్ సింటమ్స్ తో ఎప్పుడైతే కూడి ఉంటాయో అన్నాళ్ళు కూడా క్యూరబుల్. ట్యూమర్ అపియరెన్స్ మొదలెట్టినప్పటికి కొద్దీ ఈ మెంటల్ సింటమ్స్ డిసపియర్ అయిపోయి మనిషి ఇంబసైల్ అయిపోతాడు. అవి కంప్లీట్ గా మెంటల్ సింటమ్ డిసపియర్ అయిపోతే ఇంకా క్యూరబుల్ కాదు. ఇది గేజ్ కింద మనం పెట్టుకోవచ్చు. ఇక వాటి బ్యాడ్ మూడ్స్ ఉన్ననాళ్ళు క్యూరబుల్, మనం అక్కడ గైడెన్స్ కింద పెట్టుకోవాలి. ఏమండి, మనిషిలో ఆ హారిబుల్ ఇరిటబుల్ మూడ్స్ ఉంటాయి, అది ఉన్ననాళ్ళు క్యూరబుల్. మిగతా అప్పుడు అప్పర్ హ్యాండ్ గెయిన్ చేసేసింది డిసీజ్ అని అర్థం, అవి డిసపియర్ అవుతున్నాయంటే అది తెలుసుకోవాలి. మెంటల్ సింటమ్స్ మనకి క్లియర్ గా డిమార్కేషన్తో, అంటే దాదాపు 35 ఏళ్ల దాకా మెంటల్ సింటమ్స్ మాత్రం వదలవాలి. మనం చూస్తే ఎవరేజ్ కేసుల్లో ఈ మయాజమ్స్ ఇంటర్ఫైన్ అయిన కేసుల్లో కూడా, అంటే ఒక మయాజం కాకుండా స్వరా సైకోసిస్ 2 కలిసి ఉన్నాయనుకోండి, వాళ్ళ సైకాలజీ నాస్టీ హారిబుల్ సైకాలజీ ఉంటుంది. ప్రతి ఇద్దరికి ఆడదానికి మొగాడికి వరుసలు కట్టేస్తూ ఉంటారు, వీడి ఉంచుకున్నాడు అంటూ ఉంటారు, దానికి ఎంతటి వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే రెండు మయాజమ్స్ ఇంటర్ఫైన్ అవుతాయి, సమానంగా ఉంటుంది. అప్పుడు ఆ వాటిలో కూడా 35 years ఏజ్ లోపల కనుకైతే క్యూరబుల్, లేకపోతే మాత్రం ఇట్ లీడ్స్ టు ఇన్సెనిటీ. మామూలు చాలా అదో పిక్యూలియర్ గా చూసిన ప్రతి వాళ్ళకి వరుసలు కట్టేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు.
ఇంటర్ట్వైన్డ్. ముఖ్యంగా సైకోసిస్ వాళ్ళకి ప్రామినెంట్ గా ఉండి సోరా దాంతో ఇంటర్ట్వైన్ అయి ఉంటుంది. అట్లా ఈ వీటిలలో ఫిజికల్ గ్రోత్ వచ్చింది అంటే వాళ్ళకు కూడా ట్యూమర్ రావడానికి అవకాశం ఉంది. ట్యూమర్ వచ్చాక ఇవి తగ్గిపోయి వినం అయిపోతారు. ఈ క్యూరియాసిటీ, ఐడియల్ క్యూరియాసిటీ, కన్నాల నుంచి చూడటం, వాళ్ళ ఉత్తరాలు చెప్పి చదవడం, ఈ సైకోటిక్ టెండెన్సీస్ పోతాయి. ఇన్క్యూరబుల్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇవి పోతాయి క్రమంగా. స్టూడెంట్ గా ఉన్నప్పుడు సైకోటిక్ సోరకి ఇంటర్ట్వైన్డ్ అయితే లెటర్ బాక్స్ లో శుభ్రంగా అందరు ఉత్తరాలు చదివి మళ్ళీ అంటించి ఇక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు లైబ్రరీస్ లో అక్కడ మనం చూస్తాం, పేజీలు కించేసి ఉంటాయి బ్లేడ్ తో. అండర్స్టాండ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సైకోటిక్. ఏం క్వశ్చన్ లేదు. లేకపోతే మీరు ఎందుకు చేసలేదు, మీ పిల్లలు ఎందుకు చేస్తారు అంటే దట్ వెరీ థాట్ దట్ వీ షుడ్ పొజెస్ అండ్ ఓన్, అండ్ ఆల్సో వీ షుడ్ డిప్రైవ్ హిస్ క్లాస్మేట్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ యూనివర్సిటీ ఫస్ట్. ఇలాంటి ఫెంటాస్టిక్ ఐడియాస్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇది లేకుండా చేస్తే మిగతా వాళ్ళకి ఫస్ట్ మార్క్స్ రాదు కదా అనే ఐడియాస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సైకోటిక్. దే ఆర్ ర్యాంక్ మార్కింగ్స్ ఆఫ్ సైకోటిక్ and they are curable. The helpless wretches, if they are treated before 30, definitely we can cure them. Otherwise they have to die a miserable